నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఖాజాగూడ చెరువులో కూల్చివేత్తలు, తక్షణమే ఖాళీ చేయాలంటూ ఆదేశాలు. కొడాలి నానికి బిగ్ షాక్, అస్సాంలో ప్రధాన అనుచరుడిని పట్టుకున్న పోలీసులు. మహిళా సంఘాల చేతికి ఇందిరా మహిళా శక్తి చేపల విక్రయ వాహనాలు. బ్యాడ్ న్యూస్ ఫర్ ఇండియా, హిట్ మ్యాన్ కింగ్ రిటైర్ కావడం లేదు. కాజాగూడ భాగీరథమ్మ చెరువులో హైడ్రా కూల్చివేత్తలు చేపట్టింది. బఫర్ జోన్లోని 4 ఎకరాల ఖాళీ స్థలం చుట్టూ ఉన్న ఫెన్సింగ్ ను హైడ్రా కూల్చివేసింది. ఆ స్థలంలో ఉన్న వైన్స్ ను తక్షణమే ఖాళీ చేయాలంటూ హైడ్రా అధికారులు ఆదేశించారు. కూల్చివేతల సందర్భంగా అధికారులకు భారీ బందోబస్తు చేపట్టారు. ఇటీవల భగీరథమ్మ చెరువును హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. భగీరథమ్మ చెరువు నానక్రామ్ గూడ సర్వే నెంబర్ 150, 151, రాజేంద్రనగర్ మండలం పుష్పాలగూడ సర్వే నంబర్ 450, 451లో దాదాపుగా 54 ఎకరాల్లో విస్తరించింది. ఈ 2 మండలాల పరిధిలోని నానక్రామ్గూడ, కాజాగూడ, పుష్పాలగూడ గ్రామాల్లో చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ విస్తరించింది. మాజీ మంత్రి కొడాలి నాని ప్రధాన అనుచరుడు, కృష్ణా జిల్లా వైకాపా యువజన విభాగం అధ్యక్షుడు మేరుగుమాల కాళీని పోలీసులు అరెస్టు చేశారు. వైకాపా హయాంలో గుడివాడ తెదేపే కార్యాలయం, ఆ పార్టీ నేత రావి వెంకటేశ్వరరావుపై దాడి కేసులో కాళీని కీలక సూత్రధారిగా పోలీసులు గుర్తించి అతడిపై కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఈ కేసులో 13 మంది వైకాపా కార్యకర్తలు అరెస్ట్ అయ్యి రిమాండ్లో ఉన్నారు. తాజాగా కాళీని అస్సాంలో గుడివాడ పోలీసు బృందాలు పట్టుకున్నాయి. వైకాపా హయాంలో గడ్డం గ్యాంగ్ ముసుగులో నిందితులు అరాచకాలకు పాల్పడ్డారు. డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం శుభవార్త అందించింది. జనవరి 3న మహిళా శక్తి పథకం కింద 32 డ్వాక్రా సంఘాలకు సంచార చేపల విక్రయ వాహనాలను అందించనుంది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద ఒక్కో యూనిట్ కు 10 లక్షల రూపాయల చొప్పున మంజూరు చేసింది. ఇందులో 6 లక్షల రూపాయలను సబ్సిడీగా నిర్ణయించగా వీటిని 4 లక్షల రూపాయలకే అందించనుంది. వడ్డీ లేని రుణం కింద 4 లక్షల రూపాయల సెర్చ్ బ్యాంకుల నుంచి ఇప్పించనుంది. ఆస్ట్రేలియాతో మెల్బోర్న్ వేదికగా జరిగిన 4వ టెస్టులో భారత్ ఘోర ఓటమి పాలైన విషయం తెలిసిందే. దీంతో ప్రపంచ కప్ ఫైనల్ రేసు నుంచి దాదాపుగా కోల్పోయింది. ఈ ఘోర ఓటమితో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. రోహిత్, కోహ్లీ వెంటనే రిటైర్ కావాలని రిటైర్ హ్యాష్ ట్యాగ్ ను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. టెస్ట్ మ్యాచ్లకు అసలు అశ్విన్ రిటైర్ కావడం ఏంటి? రోహిత్, కోహ్లీ ఇంకా ఆడటం భారత్కు అవమానమని మండిపడుతున్నారు. సిగ్గుంటే వెంటనే రోహిత్, కోహ్లీ రిటైర్ కావాలని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. భారత్కు బ్యాడ్ న్యూస్ అని ఎవరూ కూడా రిటైర్ కావడం లేదని ఫ్యాన్స్ విమర్శిస్తున్నారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki